మరి ఇక్కడ నా ప్రియ సోదరుడు ఐజక్కి నా గురించి ఆయనే చెప్పాలి నేనేంటనేది. నా ప్రియ స్నేహితుడు, సహోదరుడు, కొడుకు లాంటోడు. తన ప్రియ చెల్లాయిని నన్ను నమ్మి నా సంఘంలో ఒక మంచి కుమారుడు మార్టిన్కి ఇచ్చి వివాహం చేశాడు. ఆ చిన్న బిడ్డ కూడా అన్నయ్య నన్ను ఎప్పుడు అనుకుందంట, తిలక్ గారి సంఘంలోనే నన్ను పెట్టు ప్రభు అని కోరుకుందంటే వాళ్ళ చర్చిలో వెళ్ళి ప్రసంగం చేసినప్పుడు ఆ బిడ్డ హృదయం కదిలించబడి ఆ చర్చిలో నాకు వివాహం జరగాలని కోరుకుంది. అంతే. దేవుడు విన్నాడంటే ఆ బిడ్డ మరణి. అద్భుతం. ఇది చాలా అద్భుతమైన హ్యాసాప్యం. నాకు కావాల్సింది ఈ లోకంలో ఏమీ కాదు, కానీ